వెల్కమ్ టు వైఫై టీవీ రివ్యూ. ఎన్నో వివాదాల మధ్యన లక్ష్మి ఎన్టీఆర్ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటనలు, లక్ష్మీ పార్వతికి ఎదురైన అవమానాలు, ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిల మధ్య ప్రేమానురాగాలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించాడు వర్మ. ఆంధ్రప్రదేశ్లో సినిమా రిలీజ్ పైన స్టే విధించడంతో ఇతర ప్రాంతాల్లో లక్ష్మీ ఎన్టీఆర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి వర్మ చెప్పినట్టుగా నిజంగా నిజాలనే తెరకెక్కించాడా? ఎన్టీఆర్ అసలైన బయోపిక్ ఈ సినిమానేనా అనేది ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే లక్ష్మీ ఎన్టీఆర్ కొత్త కథేం కాదు, తెలుగు ప్రజలందరికీ తెలిసిన కథే. 1989లో ఎన్టీఆర్ అధికారం కోల్పోయిన సమయంలో ఒంటరిగా ఉన్న ఎన్టీఆర్ దగ్గరకు ఆయన జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మి వస్తుంది. ఉన్నత చదువులు చదువుకున్న ఆమె గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ పార్వతికి అనుమతిస్తాడు. అలా ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన లక్ష్మీ పార్వతి గురించి కొద్ది రోజుల్లోనే దుష్ప్రచారం మొదలవుతుంది. ఆ ప్రచారం ఎన్టీఆర్ దాకా రావటంతో మేజర్ చంద్రకాంత్ సినిమా ఫంక్షన్ లో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఎన్టీఆర్ ప్రకటించాడు. ఎన్టీఆర్ అల్లుడైన బాబురావు ఓ పత్రికా అధిపతితో కలిసి లక్ష్మీ పార్వతి మీద చెడు ప్రచారం మొదలు పెడతాడు. 1994లో లక్ష్మితో కలిసి ప్రచారం చేసిన ఎన్టీఆర్ భారీ మెజారిటీ సాధించి తిరిగి అధికారం చేపడతాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కుటుంబాన్ని తన వైపు తిప్పుకున్న బాబురావు కుట్రలకు తెరతీస్తాడు. కుటుంబ సభ్యులను బెదిరించి తన వైపు తిప్పుకొని ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కుంటాడు. పదవి కోల్పోయి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఎన్టీఆర్ పై వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు వేయటంతో కుమిలి కుమిలి చనిపోతాడు. ఇదే లక్ష్మీ ఎన్టీఆర్ కథ. నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమా కోసం వర్మ ఎంచుకున్న ప్రధాన పాత్రధారులంతా తెలుగు ప్రేక్షకులకు కొత్తవారే. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రలో కనిపించిన విజయ్ కుమార్ అయితే సినీ రంగానికే కొత్త. రంగస్థల నటుడిగా ఉన్న విజయ్ కుమార్ ను ఎన్టీఆర్ లాంటి పాత్రకు ఎంచుకోవటం సాహసం అనే చెప్పాలి. అయితే వర్మ తన మీద పెట్టుకున్న నమ్మకానికి విజయ్ కుమార్ పూర్తి న్యాయం చేశాడు. ఎన్టీఆర్ హావభావాలను, డైలాగ్ డెలివరీని చాలా బాగా తెర మీద చూపించాడు. మరో కీలక పాత్రలో నటించిన యజ్ఞ శెట్టి నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది. నిష్కల్మషమైన ప్రేమ, అమాయకత్వం, బాధ, వేదన, అవమాన, భారం ఇలా అన్ని భావాలను తెర మీద అద్భుతంగా పలికించారు యజ్ఞ. బాబురావు పాత్రలో శ్రీతేజ్ జీవించాడనే చెప్పాలి. కుళ్ళు, కుతంత్రం, వెన్నుపోటు రాజకీయాలు చేసే కుటిల రాజకీయ నాయకుడిగా శ్రీతేజ్ నటన ఆకట్టుకుంటుంది. ఇతర పాత్రలో అంతా కొత్తవారే కనిపించిన ఎవరికి వారు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. Please subscribe. Please like and subscribe. Do subscribe. Hi, this is Nurun Sharif. Like, share and subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.